గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ పండ్ల మార్కెట్ను మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దుతాం. ఏనుమాముల మార్కెట్లో మామిడి పండ్ల వేలం ప్రక్రియ ప్రారంభించిన మంత్రి సురేఖ. ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులను హేళన చేస్తుంది. నిరుద్యోగుల సింహగర్జన ఏర్పాటు చేస్తామని హెచ్చరించిన మోతీలాల్ నాయక్. ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణాన్ని పాడు చేస్తే కఠిన చర్యలు తప్పవు. విద్యార్థుల సమస్యలను సామరస్యంగా అధికారుల దృష్టికి తేవాలన్న డీసీపీ బాలస్వామి. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోంది. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి. వరంగల్ పండ్ల మార్కెట్ను మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దుతామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. ఏనుమాముల మార్కెట్ పరిధిలో గల ముసలమ్మకుంటలో 10 ఎకరాల విస్తీర్ణ స్థలంలో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదలతో కలిసి మంత్రి ప్రారంభించారు. మార్కెట్లో మామిడికాయల వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఫ్రూట్ మార్కెట్ కూడా ఉండడం చాలా సంతోషం. ఇక్కడ వచ్చినాక సమస్యలను రవీందర్ రెడ్డి గారు వివరించారు. నాకు కూడా అలాగే మా సురేఖకు అంతా తెలిసి ఇక్కడ అవగాహన, ఎందుకంటే వారు సీనియర్ నాయకులు కాబట్టి ఇక్కడ అన్ని బాధలు, వారి యొక్క బాధలు అన్ని తెలుసు. అందరూ కూడా ఈ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఏషియాలో పెద్ద బిగ్గెస్ట్ మార్కెట్. ఫస్ట్ స్టెప్, ఇనిషియల్ స్టెప్ గా నేను అనుకుంటున్నాను టువర్డ్స్ ద మ్యాంగో మార్కెట్, ఎక్స్క్లూజివ్ మ్యాంగో మార్కెట్ యార్డ్ ఇది. సో హోల్సేల్ అని చెప్పారు మనకి. దీనిలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అది ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనకి చెప్పారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మనకి ఇష్యూ చెప్పారు, పవర్ అండ్ వాటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని. ఇవి కాకుండా మ్యామ్ ఇక్కడ మనము ఇరేడియేషన్ ఫెసిలిటీ అండ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా మనం మ్యాంగోకి క్రియేట్ చేయగలిగితే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఒకటి ఆ మ్యాంగోస్ ని మనం సపరేట్ చేసేదానికి ఉంటుంది. దిస్ విల్ బి ది ఓన్లీ వన్ లొకేషన్ సెంటర్ వేర్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. దగ్గర చాలా పెద్ద ఎత్తున మామిడి పంట, ఇంకా కొన్ని పంటలు పండుతాయి. అవి ఇక్కడ పండినప్పుడు బయట నుంచి వచ్చిన వ్యాపారస్తులు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇబ్బందే, మన వాళ్లకు ఇబ్బందే. అటువంటి సమయంలో మన వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి అమ్మేటువంటి పరిస్థితి ఉండేది. దానివల్ల వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్ అవుతాయి. మరి అక్కడ దాకా పోయినాక గిట్టుబాటు ధర వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. మరి ఇది ఇట్లా మార్కెట్ ఉన్నట్టయితే బయట నుండి కూడా వ్యాపారస్తులు అక్కడ పండిన పంటను వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడ కొన్ని మన దగ్గర పండని ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్టోబర్ నెల నుండి జూలై 2025 వరకు ప్రభుత్వం మొత్తం 13 నోటిఫికేషన్ విడుదల చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ విడుదల చేయకుండా నిరుద్యోగులపై అవహేళనగా మాట్లాడడంపై నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ మండిపడ్డారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ఆనాడు నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి నేడు వారిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల ఉద్యోగాలపై చర్చ జరిపి నోటిఫికేషన్స్ విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ఏప్రిల్ నెలలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగుల సింహగర్జన ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. అక్టోబర్ నెల నుంచి మొదలు పెడితే 2025 జూలై వరకు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీరు మొత్తం 13 నోటిఫికేషన్ వేయాలి. ఎస్సీ వర్గీకరణ కోసం 2 నెలలు ఆగమన్నారు. మేము 6 నెలలు ఆగినాం. ఆగిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత మీరు మాకు నోటిఫికేషన్ వేస్తారేమో అని చెప్పేసి ఆశపడితే ఎదురు చూస్తే మీరు ఉద్యోగాలు ఎక్కువయ్యి, నిరుద్యోగులు బలుపు ఎక్కువయ్యి, పోస్టుల కోసం మాకు వద్దు అని చెప్పేసి మేము రోడ్డు మీద ఎక్కినామని చెప్పేసి డిప్యూటీ సీఎం మరియు సీఎం గారు చెప్పినటువంటి మాటలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈసారి నిరుద్యోగుల కోసం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గ్రూప్ 2 పోస్టు పెంచమని చెప్పినాం, మీరు పెంచలే. గ్రూప్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమన్నాం, చేయలేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, వేయలేదు.
జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు, అది లేదు. వర్గీకరణ అన్నారు, దానికోసం వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేసినాం. ఇంకా మీకు ఏ అంశం మీకు అడ్డు వస్తుంది? ఇంకా మీకు ఏ అంశం అడ్డు వస్తుంది? మీకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడుతున్నాం. ఇప్పుడు మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలి, అన్ని నోటిఫికేషన్స్ విడుదల చేయాలి. విడుదల చేయకుండా మీరు ఎలక్షన్స్ కనుక పోతే మీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఒకటి. రెండోది, మాకు ఏప్రిల్ 1 తారీఖు కల్లా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఏప్రిల్ 1 తారీఖు కల్లా మాకు దీని మీద స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ కనుక విడుదల చేయకపోతే సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగ సింహగర్జన పెడతాం. అక్కడ కూడా మీరు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే 1000 మందితో ఢిల్లీ ముట్టడి చేస్తాం. అక్కడ కూడా మీరు విడుదల చేయకపోతే సాక్షాత్తు ఏఐసిసి పార్టీ ఆఫీస్ ముందర మరో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. ఈసారి మీరు అది అనుకుంటున్నారేమో మాకు బలిపెక్కున్నా, మీరు మనుషులా మీరు, లేదంటే మీకు మానవత్వం ఉందా? అసలు మీకు ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని నోటిఫికేషన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతూ చూస్తూ కళ్ళుని కాయలు కాసి ఎదురు చూస్తుంటే మీకు ఎటకారంగా మాట్లాడుతున్నారు మీరు సభలో పెట్టుకుని. మేము ప్రతిపక్ష పార్టీలో కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ అసెంబ్లీలో 27వ తారీఖు వరకు మీరు ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏ పార్టీ వాడైనా సరే మీరు కేవలం నిరుద్యోగుల గురించే చర్చ పెట్టాలి. మీరు బీసీ అయిపోయింది, ఎస్సీ గురించి అయిపోయింది, ఇక మీకు ఏ అంశాలు మిగిలి ఉన్నాయి? వీళ్ళ మీకు ఈ గవర్నమెంట్ కోసం బయటకు వచ్చి పోరాటం చేసింది మేము కదా, మా నిరుద్యోగ కులం కదా మేము బయటకు వచ్చి మాట్లాడింది, మేము కదా రోడ్డు ఎక్కింది, మేము కదా ఇంటింటికి గడప గడప పోయింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు మీరు మీ బాధ్యత అయిపోయిందని చెప్పేసి అనుకుంటే మాత్రం తస్మా జాగ్రత్త. 27వ తారీఖు వరకు అసెంబ్లీలో మొత్తం మా చర్చ జరగాల, మొత్తం మా మీద మా కోసం చర్చ జరగాల, పెట్టాలా. ఒక పార్టీ ఒక ఎమ్మెల్యే సస్పెండ్ అయితే మీరు రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి మీరు దిష్టి బొమ్మ దగ్గర పెడతారు. మరి నిరుద్యోగులకు మీకు న్యాయం చేయాలని ఉన్నప్పుడు మరి మీరెందుకు మా కోసం బయటికి రారు? మీరెందుకు మా కోసం కొట్లాడరు? అన్ని పార్టీలు నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకునే ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము నిరుద్యోగుల సింహగర్జన ఏదైతే సరూర్ నగర్ స్టేడియంలో పెడుతున్నామో ఆ సభకి అన్ని పార్టీలను, అన్ని కుల సంఘాల నాయకులను, మేధావులను, జర్నలిస్టులను అందరినీ కూడా కలుపుతూ అందరికీ కూడా ముఖ్య అతిథులుగా పిలుస్తున్నాము. ఈ ఉద్యమం మీ చేతిలో పెడుతున్నాము, అందుకోసమే ఆ సభ పెడుతున్నాము. ఆ సభకు మీరందరూ రావాలి, మా నిరుద్యోగుల తరపున మీరు పోరాటం చేయాలి. అసాంఘిక శక్తుల ఆకర్షణకు విద్యార్థులు లోనై యూనివర్సిటీ వాతావరణాన్ని పాడు చేస్తే కఠిన చర్యలుంటాయని డీసీపీ బాలస్వామి హెచ్చరించారు. గత 10 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగుతున్న విద్యార్థి సంఘాల నిరసన, బంద్, ఆందోళన కార్యక్రమాలపై ఈస్ట్ జోన్ డీసీపీ స్పందించారు. ఓయూలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం క్యాంపస్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొందన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కొన్ని అసాంఘిక శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓయూలో చేరి క్యాంపస్ విద్యా వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకు ఏ విధమైన సమస్యలున్నా సంబంధిత అధికారులకు వినతి పత్రాల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము దాదాపు మీకు అందరికీ తెలుసు, లాస్ట్ 10 days నుంచి యూనివర్సిటీలో అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్కి సంబంధించి చాలా వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డైలీ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా కండక్ట్ చేస్తున్నటువంటి దాదాపు 10 రోజుల నుంచి కూడా మా లా అండ్ ఆర్డర్ తరఫున పోలీస్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా యూనివర్సిటీని ప్రశాంత వాతావరణంలో ఉంచడం జరిగింది. అయినా కానీ కొన్ని మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారము ఈ విషయంలో కొన్ని అసాంఘిక శక్తులు చేరి యూనివర్సిటీలో వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రముఖంగా మీడియా సందర్భంగా అందరికీ హెచ్చరించడం ఏమనగా, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్లో కానీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా వినతి పత్రంగా మీరు మీ వినతులను సమర్పించుకోవడానికి పోలీసు వారి తరఫున అవకాశాన్ని కల్పిస్తాము. బట్ అసాంఘిక శక్తులతోటి తోడై యూనివర్సిటీ వాతావరణాన్ని డిస్టర్బెన్స్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతా ఉంది. అదేవిధంగా లాస్ట్ 10 days లో కూడా మనము అక్కడక్కడ జరిగినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పాల్గొన్నటువంటి విద్యార్థులు బంద్ పిలుపునివ్వడం జరిగింది. కొన్నిసార్లు అడ్మినిస్ట్రేషన్ ని స్తంభించడానికి ప్రయత్నించారు. బట్ ఎటువంటి
సంఘటనల్లో మన పోలీస్ వారు చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా వాటిని నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయలేదు ఏమనగా, మీరు అసాంఘిక శక్తులకు ఆకర్షణకు లోనయ్యి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించకూడదు. అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కొండపి నియోజకవర్గ పరిధిలోని తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 85 మంది లబ్ధిదారులకు 73 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ఈ 10 నెలల కాలంలో నియోజకవర్గ పరిధిలో 218 మందికి 2,12 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు. 240 మందికి చెక్కులు ఇచ్చాం. పోయిన 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా ఇవి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల కొద్దిగా ఆలస్యం జరుగుతుందా, కొంతమంది మనలో ఎవరైనా ముందిచ్చి చాలా రోజులు రాలేదు ఏర్పడవచ్చుందని మనం ఇచ్చేటప్పుడే ఆ సర్టిఫికేట్లు వాటి మీద ముద్రలు సంతకాలు కరెక్ట్గా చూసుకోవడం వల్ల మనం దాదాపు ఒక 70 వెనక్కి తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు కూడా అన్ని కరెక్ట్గా తీసుకొస్తే త్వరగానే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ నుంచి దాదాపుగా 11 నెలలుగా వస్తున్నాం, 10 నెలలు వస్తాం ఉన్నాయి. ఈ 10 నెలల్లో కూడా ఊళ్ళల్లో చాలా గ్రామాలు అంటే తెలుగుదేశం పార్టీ సర్పంచ్లు గెలిచిన గ్రామాల్లో మన సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖు ఊరికి ప్రతి ఒక్క గ్రామానికి లక్షలాది రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. మధ్య కొంతమందికి పెన్షన్లు తీసేస్తున్నారు అని చెప్పేసి మనోడు కూడా నాకు వస్తున్నారు. కొంతమంది అంటే పూర్తిగా మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 ఇస్తుంటే మోకాల మీద చేయిపెట్టి నచ్చేవాళ్ళు కూడా 15,000 తీసుకుంటున్న వాళ్ళు నేను చూశాను. కొంతమంది అర్హత కలిగిన వాళ్ళకి ఎంతైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ 6,000 పెన్షన్ ఇస్తున్నా వాళ్ళు మంచంలో కనుక ఉంటే డాక్టర్ చెక్ చేసి వాళ్ళకి 15,000 రికమెండ్ చేసినా ఇస్తారు. ఇవల్ల ప్రభుత్వానికి కూడా సహకరించమని, ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నాం, కేబినెట్ మీ అందరి దయ వల్ల మంత్రిగా కూడా నేను ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు శనక ముందుకైనా ఎంతకైనా ఇస్తున్నారు. ఇల్లు కూడా ఎస్సీలకి బీసీలకి 2.5 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మనం ఇంకొక 50,000 పెట్టి 3 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తున్నారు. ఎస్టీలకి ఇంకొక 75,000 రూపాయలు పెట్టి 3,25,000 ఇస్తున్నారు. పోయినసారి మన ప్రభుత్వంలో ఎస్టీలకి 2,25,000, ఎస్టీలకి 2,50,000 ఇస్తే గత ముఖ్యమంత్రి 1,80,000 ఇచ్చాడు, తగ్గించాడు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఈ రోజున ఎస్సీలకి బీసీలకి 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు శాంక్షన్ అని విశ్వవసునామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆవిష్కరించారు. సికింద్రాబాద్లోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంచాంగం ఆవిష్కరించడంతో పాటు తక్షణ సహాయం రక్షణ కవచం పేరుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఉగాది నేపథ్యంలో తెలుగు సంవత్సరాది నూతన పంచాంగాన్ని ముందస్తుగా ఆవిష్కరించినట్లు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. మానవ సేవే మాధవ సేవగా భావించి అందిస్తున్నటువంటి కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమాజానికి సేవ చేయడానికి, దాంతోపాటు మన యొక్క కార్యక్రమాలను 61 నుంచి 11 మంది సభ్యులతో ప్రారంభమైనటువంటి ఈ వాసవి క్లబ్ ఈరోజు 1 లక్ష మందికి వెళ్ళడం ఇది చాలా గొప్ప విషయం. అంటే సంఘటన ఏర్పాటు చేయడం చాలా కష్టం, గుంపు ఏర్పాటు చేయడం చాలా ఈజీ. ఎవరైనా భోజనం పెట్టమంటే అందరూ వచ్చేస్తారు, అది గుంపు. కానీ ఇట్లాంటి వారు అందరినీ సంఘటితపరచాలంటే అది సంఘటన అని, అలాంటి సంఘటన చేస్తున్నటువంటి రామకృష్ణ గారికి వాళ్ళ టీంకు
నేషనల్ మ్యాన్ నుంచి 10 లక్షలకు ఆర్థిక సహాయం అందించడం చాలా గొప్ప విషయం. పంచాంగాన్ని మరి పెద్దలు గౌరవనీయులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా తక్షణ సహాయం రక్షణ కవచం అనే ఒక స్కీమ్ని ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో విద్య, వైద్యం, వ్యాపారం ఈ 3 విషయాలలో వాసవిని ఎవరైనా ఇబ్బంది పడితే వారికి వ్యాపార నిమిత్తం మనం వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తాము. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫండ్ కూడా ఈ సంవత్సరం ₹1 కోటి స్కాలర్షిప్స్ అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణ సహాయం రక్షణ కవచం అనే ఒక స్కీమ్ ద్వారా ఆరోగ్యపరంగా ఆర్యవైశ్యులు ఎవరైనా వాసవ్యంలో ఎవరైనా ఇబ్బంది పడితే వారి నిమిత్తం సుమారు ఈ సంవత్సరం ₹1 కోటి మరి 1000 మంది గ్రూప్ తయారు చేసి ఇది కూడా ఈరోజు వారి చేతుల మీదుగా. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు సూపర్ 6 అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల ఊసేలేదని, కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని ఆరోపించారు. అమరావతి, పోలవరం అంటూ కాలయాపన చేస్తుందని, అసెంబ్లీలో ఒకరిపై ఒకరు పొగడ్తలకే సరిపోయిందన్నారు హర్ష కుమార్. అంతేగాని నాకింత నీకింత అని పంచుకోవడానికి ఇది ఏమన్నా ఆస్తియా? ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ హక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉన్నాయంటే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇది ఫస్ట్ నుంచి కూడా అది నిన్న కూడా పవన్ కళ్యాణ్ చెప్తాడు హేతు ఇతనే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఎందువల్ల ఈ ఎస్సీల పట్ల ద్వేషం పెరిగింది అన్నది మనం ఆలోచించినప్పుడు, తెలుగుదేశం హయాంలో 1985లో కారంచేడు సంఘటన జరిగినప్పుడు మాదిగలు కలిసి పోరాటం చేశారు. పోరాటం చేసిన తర్వాత దగ్గుపాటి సంచిరామయ్యని కూడా తర్వాత చంపేశారు. ఎన్టీ రామారావు వియ్యంకుడు చూసిన తర్వాత వీళ్ళని కలిసి ఉండనిస్తే చాలా ప్రమాదం, వీళ్ళని విడగొట్టాలని ఒక ప్లాన్ చేసి ఒక జస్టిస్ రామచంద్రరాజు అన్న కమిషన్ వేసి ఒక దొంగ లెక్కలు చూపించి రాష్ట్రం అంతా ఉభయ రాష్ట్రాలు అంటే ఉభయ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రామచంద్రరాజు కమిటీ ద్వారా దొంగ లెక్కలు చూపించి వర్గీకరణ చేయడం జరిగింది. చాలా కాలం వర్గీకరణ జరిగిన తర్వాత ఆ వర్గీకరణ హేతుబద్ధం కాదు, కరెక్ట్ కాదు, ఇది 341 ఆర్టికల్కి విరుద్ధం ఇది కాబట్టి అని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఇప్పుడు మళ్ళా ఈ తీర్పులో కూడా ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసిన తీర్పుని ఇంకొక సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాగా సపోర్ట్ చేస్తుంది? దాంట్లో అక్కడ బేలా త్రివేది అన్న జడ్జి ఆవిడ క్లియర్గా చెప్పింది 341ని టచ్ చేయకుండా దీని జోలికి మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. 341 టచ్ చేయాలంటే పార్లమెంట్లో 3/4 మెజార్టీతో మనం రాజ్యాంగ సవరణ చేసి దీన్ని చేయొచ్చు. దానికి అన్ని పార్టీలు ఒప్పుకునే పరిస్థితి పార్లమెంట్లో లేదు. కాబట్టి దొంగదారిలో ఈ యొక్క వ్యతిరేకాన్ని, ఈ వర్గీకరణ అన్నదాన్ని చేయించారు మోడీ, చంద్రబాబు నాయుడు కుట్ర పని. ఇది ఎలక్షన్కి ముందే జరిగిన కుట్ర ఇది. ఆ కుట్ర ద్వారా బీజేపీ మాదిగలను ఓట్ బ్యాంక్ చేసుకోవాలన్న ఉద్దేశం. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ ధ్వజమెత్తారు. హజ్ యాత్రిక సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన విజయవాడ ఎంబరేషన్ పాయింట్ను కేంద్రం రద్దు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లాలనే వారికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. విజయవాడ నుండి నేరుగా మక్కాకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం సమాధానం చెప్తాం? చరిత్రలో ఎప్పుడు లేకుండా చరిత్రని మనం అందరం కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఎంబార్కేషన్ పాయింట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మిర్యాలగూడ పట్టణ వాసులు 10 రోజుల్లో పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కోరారు. గత సంవత్సరం 9 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశామని, ఈ సంవత్సరం 10 కోట్లు వసూలు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పన్నులు పూర్తి స్థాయిలో వసూలు చేయకపోతే కేంద్రం నుండి వచ్చే 15వ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ బ్లాక్ అవుతాయని తెలిపారు.
పట్టణంలో నూతన అభివృద్ధి పనులు జరగాలంటే ట్యాక్స్ ద్వారానే జరుగుతుందన్నారు. ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించరో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మేము అసలు ఎవరిని టార్గెట్ కూడా చేయాలి. వాస్తవం చెప్తే మాకు అందరితో కోఆపరేషన్లో ఇది యాక్టివిటీ కంప్లీట్ చేయాలని ఉంది. బట్ ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించట్లేదో చాలా రిమైండర్స్ చేసినాక కూడా రెడ్ నోటీస్ చేసినాక వాళ్ళని అది కన్సర్న్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే అది సీల్ చేయడం జరుగుతుంది. కన్సర్న్డ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే దానికి సంబంధించి వాటర్ కూడా ఎలక్ట్రిసిటీ కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. మా శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, మిగతా సిబ్బంది కూడా కావచ్చు, వాళ్ళ ప్రిమైసెస్ బయట వెళ్ళి కొంచెం ప్రెషర్ పెట్టి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే మనకి ఫైనాన్స్ కమిషన్ రావాలి, రాకపోతే 10 crores లాస్ అవుతుంది మున్సిపాలిటీకి. సో మై రిక్వెస్ట్ టుడే వెరీ ఇన్స్టెంట్లోనే మీరు ఈ వీడియో చూసినప్పుడు కూడా మీకు మీ ఫ్రెండ్స్ తెలిసినా కూడా ఇమీడియట్గా ప్రాపర్టీ ట్యాక్స్ అది చెల్లించండి. అది చాలా సింపుల్ ప్రాసెస్, ఆన్లైన్లో కూడా చేయొచ్చు. మీరు కార్డు కావాలంటే ఆ ఎస్ బ్యాంక్ మిషన్ కార్డు ఉంది మా వాళ్ళ దగ్గర, మున్సిపాలిటీ దగ్గర వెళ్ళి కూడా మీరు ఆఫీస్లో వెళ్ళి కట్టచ్చు, వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు అయినా కట్టచ్చు. ఆన్లైన్ మీరు ఓన్గా వెళ్ళి మీది ఎంటర్ చేసుకొని పీటీ నెంబర్ ఎంటర్ చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు కట్టచ్చు. సో ఇప్పుడు కట్టడం చాలా సులభం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, అందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఇమీడియట్గా కట్టండి. ఒకవేళ కట్టకపోతే డెఫినెట్లీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. అది ఎలక్ట్రిసిటీ సంబంధించి, వాటర్ కనెక్షన్ సంబంధించి, ప్రిమైసెస్ సీలింగ్ సంబంధించి అవన్నీ కూడా కావచ్చు. ఎవరికి కూడా ఎగ్జిబిషన్ ఉండదు. నేను టాప్ 100% లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఈరోజు 1 o'clock కూడా నేను కమిషనర్ గారు, పోలీస్ పీపుల్, పంచాయతీరాజ్ అందరూ వ్యవస్థ, మన ఎంఆర్ఓస్, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, వాటర్ సప్లై అందరూ కూడా విజిట్ చేసి ఆ టాప్ 100 మీద ఇమీడియట్గా కట్టేసి జరుగుతుంది. లేకపోతే ఇమీడియట్ ఆన్ ద స్పాట్ వీఆర్ గోయింగ్ టు సీల్ ఇట్. సో దయచేసి ఎవరు ప్రజలు కూడా కోఆపరేషన్లో ఉండాలి. లాస్ట్ స్టేజెస్ వరకు మీరు డ్రాగ్ ఆన్ చేయొద్దు, మాకు కూడా ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్, ప్లీజ్ పే ప్రాపర్టీ ట్యాక్స్. ఇంకా డిలే చేసే టైం కాదు. మన పట్టణం అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ పాత బస్తీలో మతాలకు అతీతంగా రంజాన్ నెల మాసంలో హిందూ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం ఇక్కడి సాంప్రదాయం. శంషేర్గంజ్ ప్రాంతంలో శ్రీనివాస్ మహాలక్ష్మి ట్రేడర్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో స్థానిక ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని వారిని ఉపవాస దీక్ష విరమింపజేస్తారు. ये हमारे शमशेरगंज में सीनू सेठ आज सालों से अपने गंगा जमुना तहजीब के लिए कंटिन्यू फॉलो करते हुए इफ्तार पार्टी का इंतजाम करे। हमारे सीनू साहब और हमारे भाई साहब अयूब भाई, इनके तरफ से ये पूरा इफ्तार पार्टी का इंतजाम किया गया है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ये हमारे सीनू भाई की जानिब से इफ्तार पार्टी का इंतजाम किया गया है। तमाम शमशेरगंज के एरिया में हमारे सीनू भाई एक सुख के हिसाब से काम करते हैं, सुख को लेके चलते हैं। यहाँ पर इफ्तार पार्टी का इंतजाम रखे। आज के माहौल के हिसाब से बहुत बेहतरीन काम कर रहे हैं। देखिए भाई, ये हमारे सीनू भाई की तरफ से इफ्तार पार्टी का इंतजाम किया गया है। ये यहाँ पर हिंदू मुस्लिम गंगा जमुना की तहजीब, यही बहुत खूब है यहाँ पर। और जो ये आप जाहिर करके बता रहे हैं, यहाँ पर दिख रहा है, जो कर रहे हैं सो हकीकत ये है, जो भी है आपके सामने है। यहाँ पर गंगा जमुना तहजीब जो मिलजुल के काम कर रहे हैं। మహాలక్ష్మి ట్రేడర్స్ శంషీగంజ్ 11-12 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఇఫ్తార్ పార్టీస్ ఉంది. హిందూ ముస్లిం బాయ్ అంటే ఈ ఏరియాలో ఓన్ సీట్లో ఫస్ట్ పార్టీ ఇదే శంషీగంజ్లో, అంటే రెగ్యులర్గా నడుస్తుంది 11 సంవత్సరాల నుంచి. హైదరాబాద్లో ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించకుండా కొనసాగుతున్న వియా మిలానో బార్ అండర్ రెస్టారెంట్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆస్తి పన్నుపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ వ్యాపార సముదాయాలపై అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోని వియా మిలానో రెస్టారెంట్ను సీజ్ చేశారు. సుమారు 31 లక్షలు చెల్లించాల్సి ఉండగా జీహెచ్ఎంసీ అధికారులు పలు దఫాల నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో చర్యలకు ఉపక్రమించారు.
పూర్తి ఆస్తి పన్ను చెల్లించే వరకు కొనసాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను బకాయిదారులు తక్షణమే ఆస్తి పన్ను చెల్లించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. सर मैं पकड़ लो దీనికి ఏమో మళ్ళా పోదాం नहीं फ्रीज से वो गैस लाइन बंद किया है सीएनजी का मैं है को दीजिए బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ పండ్ల మార్కెట్ను మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దుతాం. ఏనుమాముల మార్కెట్లో మామిడి పండ్ల వేలం ప్రక్రియ ప్రారంభించిన మంత్రి సురేఖ. ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులను హేళన చేస్తుంది. నిరుద్యోగుల సింహగర్జన ఏర్పాటు చేస్తామని హెచ్చరించిన మోతీలాల్ నాయక్. ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణాన్ని పాడు చేస్తే కఠిన చర్యలు తప్పవు. విద్యార్థుల సమస్యలను సామరస్యంగా అధికారుల దృష్టికి తేవాలన్న డీసీపీ బాలస్వామి. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోంది. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.